కొంతకాలంగా రోహిత్ శర్మ పూర్ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు. ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోతున్నాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత టెస్టుల్లో స్టామినా చూపించలేకపోతున్నాడు. స్వదేశంలో ఆసీస్లో అనే తేడా లేకుండా ఉసూరుమనిపిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుసగా 3వ ఇన్నింగ్స్లోనూ విఫలమయ్యాడు. కేఎల్ రాహుల్ ఓపెనర్గా బరిలో దిగడంతో హిట్ మ్యాన్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ భారత బ్యాటింగ్ భారాన్ని మోయలేకపోతున్నాడు. కీలకమైన గబ్బా టెస్ట్లో టీమిండియా కోసం తన వంతుగా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. 27 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 10 పరుగులకే పరిమితమయ్యాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. అయితే రోహిత్ అవుట్ అయిన తీరుపై దుమారం రేగుతోంది. నిజానికి క్రీజ్లో హిట్ మ్యాన్ అసౌకర్యంగా కనిపించాడు. ఫుట్ వర్క్ కూడా అంతంత మాత్రమే. బాల్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయలేకపోతున్నాడన్న విమర్శలు ఉన్నాయి. గబ్బాలో కమిన్స్ వేసిన గుడ్ లెంత్ బాల్ను రోహిత్ సరిగా అంచనా వేయలేకపోయాడు. క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు వెళ్లిపాడు. పెవిలియన్కు వెళ్లేటప్పుడు రోహిత్ తన ఆటపై అసంతృప్తితో కనిపించాడు. తన గ్లౌజులను డగౌట్ దగ్గరే పడేశాడు. డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లిపాడు. ఈ సీన్ చూసి రోహిత్ అభిమానులు షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో ఒక్కసారిగా రోహిత్ రిటైర్మెంట్ పై చర్చ మొదలైంది. హిట్ మ్యాన్ టెస్ట్ కెరియర్ కు ఎన్ కార్డ్ పడినట్టే అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. లాంగ్ ఫార్మాట్ లో గత 10 టెస్టుల్లోనూ హిట్ మ్యాన్ నిలకడను చూపించలేకపోయాడు. చివరి 18 ఇన్నింగ్సుల్లో 621 పరుగులే చేశాడు. 18 ఇన్నింగ్సుల్లో యావరేజ్ 34. టెస్ట్ కెరియర్ యావరేజ్ మాత్రం 45. టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్కు రోహిత్ శర్మ దూరమయ్యాడు. వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు దూరమయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్కే హిట్ మ్యాన్ పరిమితమవుతాడని ఎప్పటినుంచో కథనాలు వస్తున్నాయి. ఎందుకంటే రోహిత్ వయసు ఇప్పుడు 37 సంవత్సరాలు. ప్రస్తుత ఫామ్ పరంగా చూస్తే మరో సైకిల్లో బరిలో దిగే అవకాశాలే లేవు. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత హిట్ మ్యాన్ రిటైర్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ భారత జట్టు ఇప్పుడు ఫైనల్ చేరడం కష్టమనే చర్చ జరుగుతోంది. బీజీటీని గెలిస్తేనే టీమిండియా ఫైనల్కు చేరుతుంది. లేదంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతోనే ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ను ఇండియా ముగిస్తుంది. దీంతో రోహిత్ శర్మ టెస్ట్ కెరియర్ కూడా ముగిసినట్టే అని ఎక్స్పర్ట్స్ చెప్పుకొస్తున్నారు.